3 రోజులుగా కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో బస్సు తిరిగి రోడ్లెక్కాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ గంటల తరబడి చర్చలు జరిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 11% పీఆర్సీ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు అంబరానంటాయి. సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం సైతం హామీనిచ్చింది. దీంతో ఇవాళ ఉదయం నుంచే బస్సులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులే కాదు, సాధారణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో బస్సులు తిరిగి రోడ్డెక్కాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ గంటల తరబడి చర్చలు జరిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 11% పీఆర్సీ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు అంబరానంటాయి. సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం సైతం హామీనిచ్చింది. దీంతో ఇవాళ ఉదయం నుంచే బస్సులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులే కాదు, సాధారణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు. శనివారం ఉదయం అంటే ఇవాళ ఉదయం నుంచే షిఫ్ట్ నుంచి ఆ బస్సులు నెమ్మదిగా రోడ్ ఎక్కడం ప్రారంభించాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలు నిన్న మొత్తం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి మిడ్ నైట్ వరకు కూడా ఇటు ఉన్నటువంటి మంత్రుల సబ్ కమిటీ పూర్తిలో భేటీ జరిగింది. భేటీలో కీలకమైన 3 డిమాండ్లతో సహా అన్నిటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ చర్చలు సఫలీకృతం కావడంతో విధులకు హాజరవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి కూడా బస్సులన్నీ కూడా రోడ్లెక్కాయని చెప్పుకోవచ్చు. అయితే తొలుత 32 డిమాండ్లకు సంబంధించి ఆర్టీసీ సంఘాల నేతలు సచివాలయంలో అధికారులతో చర్చ జరిపిన సమయంలో 32 డిమాండ్లకు మొత్తం కూడా అన్నిటిని క్లియర్ చేయాలంటూ ఆమోదించాలంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే నిన్న లంచ్ బ్రేక్ తర్వాత కూడా మంత్రుల సబ్ కమిటీ కూడా భేటీ అవ్వడం జరిగింది. ఉన్నటువంటి కొన్నిటిని సులువుగానే క్లియర్ చేద్దాం అనుకున్నారు. ప్రధాన డిమాండ్లనే టార్గెట్ గా నిన్న చర్చలు కూడా జరిగాయి. మంత్రుల నుంచి కొంత సానుకూలత కూడా వ్యక్తం అయింది. దీంతో ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో సహా 2021-2025 వేతనాల సవరణలతో పాటు ఆర్టీసీ కార్మికుల సంఘాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, ఈ 3 డిమాండ్లు కూడా ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఏకంగా దాదాపు 14 గంటల పాటు చర్చలు కొనసాగించారు. మంత్రులు, కార్మిక సంఘాల నేతలు విడివిడిగా వాళ్ళతో చర్చలు కూడా కొనసాగించారు. ప్రధాన డిమాండ్లు సరిహద్దు కుదరకపోవడం, వేతన ఫిక్స్మెంట్ మీద ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు మొత్తం కూడా అర్ధరాత్రి వరకు కొనసాగాయని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 300 పూర్తయినటువంటి ఏదైతే ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేందుకు అంగీకరించారు. 2021 వేతన సవరణకు సంబంధించి 7% మొదలై చివరకు 10% వరకు మేరకు మంత్రులు ప్రతిపాదించినటువంటి ఫిట్మెంట్ కు కార్మిక సంఘ నేతలు కూడా సమ్మతించారు. కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఏవైతే సంఘాల పునరుద్ధరణకు సంబంధించిన అంశంపైన కూడా ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. దీంతో మిగతా డిమాండ్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డు ఎండీ ఆధ్వర్యంలో
పరిష్కరిస్తారని కూడా మంత్రులు కూడా చెప్పడంతో కార్మికుల సమ్మె మొత్తం కూడా విరమణకు అంగీకరించారు. దీంతో నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో సహేతుకంతో సమ్మె విరమణకు సంబంధించి అధికారికంగా మంత్రులతో కలిసి సచివాలయంలోనే బహిరంగంగా ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే దీంతో 3 రోజుల పాటు కూడా బస్సులు లేక గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణంలో హైదరాబాద్ లో ముఖ్యంగా చాలా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమించడంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించినట్టయినే, మరోవైపు ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తారనేది దీనికి సంబంధించినటువంటి సబ్ కమిటీ మరికొద్ది రోజుల్లోనే నిర్ణయం అయితే తీసుకోనుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.